నీకు ఏదన్నా కావాలంటే అడగండి దేవుని. ఏడవకండి, ఏడవద్దు. ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించండి. కావాలంటే అడగండి. మీరు అడుగుడి, నేను ఇవ్వబడును. మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడన్న ప్రభువు ఉన్నాడు కదా. ప్రధానికి ఎందుకు సలగటం, ఏడవటం? ప్రార్థన విన్నపాలు ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. కానీ వెకట మనసుతో కాదు. ఏం చేస్తావులే ప్రభా, ఇంకేం చేస్తావులే ప్రభా, ఇప్పుడైనా చెయ్యయ్యా అన్నట్టు ప్రార్థన చేస్తారు చాలా మంది. ఎందుకు చేయలేదు? ఇప్పటికి ఎన్నో చేశాడు మనకి. అసలు ఈరోజు మనం ఇంత కామ్గా, ఇంత క్వైట్గా, ఇంత హాయిగా ఈ దేశంలో ఉన్నాం. కానీ మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి బెహ్రాన్ నుండి, కువైట్ నుండి, ఖతార్ నుండి, సౌదీ నుండి, ఈవెన్ ఇజ్రాయెల్ దేశం నుండి. ఇదిగోన్న సైరన్ వినపడుతుంది, మేము బంకర్లోకి పరిగెత్తాలి, నాకు రాత్రి అంతా నిద్రపడతలేదు, బాంబుల శబ్దం వినపడుతుంది, భయమేస్తుంది అయ్యగారు, నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ, నాకు ఒంట్లో బాగలేదు, ఒక పక్క శరీరంలో బాధ, ఇంకో పక్క బాంబుల బాధ రాసింది ఒక ఆమె అయితే. వాట్సాప్ పెట్టింది ఆ వాయిస్ మెసేజ్. గందరగోళంగా ఉందండి ప్రపంచం. కానీ ఇవాళ మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. లేని ఎన్నో ఉంటాయి, అన్నీ ఉండవు. ప్రతి ఒక్కరికి లేమి లేదు అనటానికి వీలు లేదు, అనలేం. లేము ఉంటుంది. ఇవాళ తింటే రేపు పొద్దున మళ్ళీ ఆకలి, మళ్ళీ కావాలి. కానీ నా దేవుడు సమర్థుడు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. నీ బిడ్డ చేపలు అడిగితే నువ్వు పామునిస్తావా? రొట్టెలు అడిగితే రాయిస్తావా? మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తుంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి మీకు ఇవ్వడా? ఇస్తాడు. విశ్వాసం ఉంచిన వాడి జీవితంలో ఏ కొదువు ఉండదండి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అనే అర్థం ఏంటంటే నా లేములన్నీ, నా కొరతలన్నీ తీరుస్తాడు. ఆయన నా భయములన్నింటించి నన్ను విడిపిస్తాడు, నా శ్రమలన్నింటించి నన్ను తప్పిస్తాడు, నా అపాయాల నుంచి నన్ను తప్పిస్తాడు. కారణం నన్ను కాపాడువాడు కుణుకడు. నువ్వన్నా కుణుకుతావు, కానీ ఆయన ఒక్క క్షణం కూడా నీ మీద నుండి తన దృష్టి మళ్లించడు. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలిస్తారండి. మనకి ఈ భయాలు, భీతులు, ఈ కలవరాలు, కంగారులు అవసరం లేదండి.